నమస్తే, నేను మీ నగేష్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయం పరిభ్రమిస్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో వైఎస్ఆర్సీపీ హయాంలో జంతువుల కొవ్వు ఉపయోగించారు, కల్తీ నూనెలు ఉపయోగించారని చేసిన ఒక కామెంటు ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ రచ్చకు దారితీసింది. ఇది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు, హిందూ మతానికి చెందిన వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసేదిగా పరిగణించింది. సో ఈ విషయంలో ఎవరు ఏ రాజకీయాన్ని ప్లే చేస్తున్నప్పటికీ కూడా అల్టిమేట్గా భక్తుల విశ్వాసాలు దెబ్బతింటున్నాయి. ఇందుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణల మీద విచారణ జరిపించి నిజాలను నిగ్గు తేల్చాలని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించిన పాలక మండలిలో సభ్యులుగా ఉంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి, కోవూరు శాసనసభ్యురాలుగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి, వీరిద్దరూ కూడా పర్చేజింగ్ కమిటీలో సభ్యులుగా ఉండేవాళ్ళు. అంటే టీటీడీలో ఏ ముడి సరుకు కొనాలన్నా, నెయ్యి కొనాలన్నా, నూనె కొనాలన్నా, యాలకులు కొనాలన్నా, జీడిపప్పు కొనాలన్నా, ఏదన్నా కానీ కొనుగోలుకు సంబంధించి ఈ కమిటీ ఫస్ట్ స్టెప్ ఓకే చేసి బోర్డుకు పంపిస్తేనే బోర్డు ఓకే చేస్తుంది. సో నెయ్యిలో కల్తీ జరుగుతోంది అని ఒకవేళ అప్పట్లో అధికారులు గుర్తించినా ఈ బోర్డు దృష్టికి తెచ్చింటారు కదా, పర్చేజింగ్ కమిటీ దృష్టికి తెచ్చింటారు కదా. ఈ పర్చేజింగ్ కమిటీ ఏం చేసింది? అప్పుడు ఏమన్నా అబ్జెక్షన్స్ లేవనెత్తిందా? లేదు, వీళ్ళు అధికారులు తెచ్చిండేదానికి గుడ్డిగా సంతకాలు పెట్టి ఓకే అనేసారా? ఇది ఇప్పుడు ఒక కీలకమైన ప్రశ్నగా మారింది. అసలు అప్పుడు పర్చేజింగ్ కమిటీ ఏం చేసింది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నట్లు నెయ్యిలో కల్తీ ఉన్నట్లు, కొవ్వు పదార్థాలు కల్తీ అయినట్లు ఈ కమిటీ దృష్టికి వచ్చిందా లేదా? ఈ విషయాన్ని అప్పట్లో పర్చేజింగ్ కమిటీలో మెంబర్లుగా ఉన్న కొలుసు పార్థసారథి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు నోరు విప్పితే చాలా అనుమానాలకు తెర దిగే అవకాశం ఉంది.